విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. తాత నమస్తేనా. నమస్తే అయ్యా. అంటే ఎట్లుంది సర్కార్ పనితీరు ఏ విధంగా ఉంది మరి? ఇప్పుడు అయితే గట్లనే ఉంది, పెద్దగా ఏం లేదు. పెద్దగా ఏం లేదు అంటే ఇప్పుడు మాకు రుణమాఫీ అయ్యింది, మళ్ళా పైసలు వచ్చినాయి, కానీ రైతు బంధు ఒకటి పల్లె. రైతు బంధు పల్లె పడతాయి అన్నాడు కానీ ఎప్పుడు పడతాయి తెలియదు. అంటే ఇప్పుడు గ్రామ సభలు పెట్టి 4 పథకాలు అమలు చేస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కదా, మరి ఈ పథకాలు అనేవి అమలు అవుతున్నాయి మరి? ఇక మనము నలుగుట్ల పోము, మనం నలుగుట్ల తిరగం. ఇక మన పని ఏంది, మనమేంది, మనకు ఆడి వరకే ఎరక. మనకు మాపి అయినాయి, వచ్చినాయి. అంటే ఊర్లలో గ్రామ సభలు పెడతా ఉన్నారు కానీ రేషన్ కార్డులు ఇస్తున్నాము, ఇందిరా మిల్లు ఇస్తున్నాము అని చెప్పేసి అంటా ఉన్నారు కదా మరి. కానీ మేము పోలేదు, అవధం ఎందుకు మనం పోలేదు. దరఖాస్తు పెట్టుకోలేదా ఇందిరా మిల్లుకు? మాకు ఉన్నిల్లే చాలనుకున్నాం మేము, దరఖాస్తులు ఏం పెట్టలేదు. రేషన్ కార్డులు ఉన్నాయా? రేషన్ కార్డు అప్పటి నుంచే ఉన్నది. సో మరి ఎట్లా ఉండే మరి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది మరి? 6 గ్యారంటీలు అన్నాడు కదా, అంటే 6 గ్యారంటీలు మీకు ఎంతవరకు అందుతున్నాయి మరి? ఇప్పుడు 6 గ్యారెంటీలు అంటే మహిళలకు బస్సు పిరి పెట్టిండు. ఈ గ్యాస్ అన్నాడు, గ్యాస్ ఏమో మరి పడుతున్నాయా పడతలేవా దేవునికి ఎరక. ఇక గంత వరకే తెలుసు. ఇక మనము 6 గ్యారెంటీల కాడికి పోము, మనం చూడము చెయ్యము. మరి మీరేం పని చేస్తా ఉన్నారు మరి? ఇప్పుడు నాకు 4 బలరున్నాయి, ఇంత భూమి ఉంది. ఆ భూమి చూసుకుంటా 4 బలరని చూసుకుంటా. అంటే రైతు పని చేస్తా ఉంటారు. రైతు పని చేస్తారు. రైతుగా ఒకసారి చెప్పండి మరి, గతంలో ఉన్న ప్రభుత్వం ఏ విధంగా ఉండే, మరి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా ఉంది మరి? పోయినసారి యాసంగి ఒడ్లు అమ్మాలంటే తిరిగి సంచులు దొరకక ప్రైవేట్ కి అమ్ముకున్నా, గంతవరకే. ఇక అంటే ఈసారి రేవంత్ రెడ్డి వచ్చి మరి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేసిందా? కొనుగోలు అయ్యి 3 పంటలు కొనుగోలు అయినాయి. 3 పంటలు కొనుగోలు అయినాయి. అంటే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాకనే ప్రైవేట్ కి అమ్ముకున్నాను. ప్రైవేట్ కి అమ్ముకున్నా అంటే అక్కడ సంచులు దొరకలేవు. తిరిగిన 4-5 రోజులు తిరిగి సంచులు రేపు వస్తాయి మాపొస్తాయి అంటే వేరే ప్రైవేట్ వాళ్ళకి అమ్మిన. మళ్ళా వర్షం పడితే చేనులో ఒడ్లు ఖరాబ్ అవుతాయి. అంటే ఏం వడ్లు వేసినావు? నేను దొడ్డోడ్లే వేసిన. దొడ్డట్లే వేసినావు కదా. మరి దొడ్డట్లకు అంటే రేవంత్ రెడ్డి అన్నాడు కదా సన్నపొట్లకు బోనస్ ఇచ్చినామని చెప్పేసి, ఊర్లలో రైతులు ఏమనుకుంటా ఉన్నారు మరి? వేసిండా బోనస్? ఇప్పుడు అయితే మాకైతే మేము బయట వాళ్ళకి అమ్మినాం బోనస్ గీనోస్. ఇక మనకేం తెలియదు. అంటే మీ ఊర్లో రైతులు ఉంటారు కదా? ఇక రైతులు ఉంటారు అంటే దేశానికి వాళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళకి వేసిందా ఏ లేదా దేవునికి ఎరక. మనం అమ్మలేదు, కేంద్రానికి అమ్మలేదు, మనకు రాలేదు. పోయినసారి 2-3 సార్లు కేంద్రానికి అమ్మినా మామూలు రేటు ఇచ్చారు. ఆడ అందరికి ఇచ్చే రేటు నాకు ఇచ్చారు. మరి ఎట్లా ఉంటుంది మరి పొలాల్లో? అంటే కరెంట్ బాగుంటుందా? 24 గంటల కరెంట్ వస్తుంది? కరెంట్ అయితే ఇప్పుడైతే ఉంటుంది. కరెంట్కి ఏం బాధ లేదు. కాకపోతే మన 2 రోజులు వైరింగ్ ఖరాబ్ అయ్యి 2 రోజులు తిప్పలైంది, కానీ కరెంట్ అయితే ఇప్పుడైతే మంచిగానే ఉంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏ విధంగా ఉండే రైతులకు, మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్లో ఏ విధంగా ఉంది? ఆయనకు గట్లనే ఉంది కరెంట్. ఇవాళ మాకు ఇవాళ కూడా గట్లనే ఉంది. అంతకు ముందేమో 9 గంటలు కరెంట్ ఉండే. ఇక ఈయన కేసీఆర్ వచ్చిన నుంచి కంటిన్యూ కరెంట్ ఉంటుంది. ఇక అదే కంటిన్యూ నడుస్తుంది. అంటే మాకు నీళ్లు ఉన్నాయి, ఒక 2 గంటలు వేసుకుంటే సరిపోతుంది మాకు కరెంట్. ఇప్పుడు అప్పుడన్న సమస్య చూసులేదు. మీరు గతంలో ఉన్నప్పుడు కరెంట్ చూసారు, ఇప్పుడున్న కరెంట్ చూసారు. గతంలో కరెంట్ ఎప్పుడు పోతే నైట్ 12 గంటలకి 1 గంటలకు పోయి కరెంట్ వేసి వచ్చిన రోజులు మీకు కూడా చూసే ఉంటారు కదా. సో మరి ఆ రోజుల్లో ఎలా ఉండే మరి? ఇప్పుడు కేసీఆర్ గారు ఎవరు మన సైకిల్ గుర్తు వాళ్ళు ఉన్న చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 9 గంటలే ఉండే. ఆడ తర్వాత ఈ కేసీఆర్ వచ్చిన నుంచి కరెంట్ ఎనీ టైం పోయి వేసుకుంటే 2-3 గంటలు సరిపోతుంది. మాకు జరగతనే పొలం కదా. ఇక ఇప్పుడు కూడా అది ఎప్పుడు వస్తుంది ఏం సంగతి? మాకున్న కరెంట్ అయితే ఉన్న నీళ్ళతో సగ పెట్టుకుంటున్నాం. అంటే రైతుల పాలిట దేవుడు కేసీఆర్ అని చెప్పేసి అంటారు కదా. సో మరి అంటే కేసీఆర్ అంతగానో ఏం చేసిండు రైతులకు మరి? అరే ఎక్కువ పొలాల్లో మనకంటే ఓ ఎకరేసుకుంటాం కాబట్టి, ఉన్నది ఎకరా కాబట్టి, నీళ్లు మస్తుకున్నాయి కాబట్టి 1 గంట 2 గంటలు నడిస్తే సరిపోయింది. ఏం మరి ఎక్కువ పొలాలు ఉన్న వాళ్ళకు 24 గంటలు నడవాలే కదా. వాళ్ళ దగ్గర ఇబ్బంది, మనకు చిన్న రైతుకి ఏమి ఇబ్బంది ఉండదు. అంటే మరి రైతు భరోసా ఏ విధంగా? రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. ఒకవేళ రైతు అంటే ఏదైనా సమస్యల కారణంగా చనిపోతే రైతు బీమా కూడా ఇచ్చిండు 5 లక్షలు అని చెప్పేసి అన్నారు. ఇద్దరికో ఏమో వచ్చినట్టున్నాయి, ఇద్దరికో ఒకరికో వచ్చినాయి రైతు బీమా వచ్చింది. మరి ఇన్ టైమ్ లో పడుతుండేనా డబ్బులు అనేటి కేసీఆర్ ఉన్నప్పుడు? రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడు యాసంగి తుకాలు వస్తాకాలు వస్తుండే, ఆనకాలం తుకాలు పుస్తకాలు వచ్చేస్తుండే. రేవంత్ రెడ్డి అన్నాడు కదా, ఇక రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమైనా చూస్తున్నారు? ఇప్పుడైతే మా దిక్కు అయితే వాళ్ళలేదు మా విలేజ్ లో. ఇక రేపు చెప్పలేము మరి. పడతాయి అంటుండు కానీ ఎప్పుడు పడతాయి తెలియదు. ఇక అంటే మీరు చెప్పండి ఒక రైతుగా, మరి మీకు ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాగా చేస్తున్నట్ట బాగా చేయలేనట్ట? ఏం చేసినట్టు? లాగోడికి ఇదివరకల్లా 3 పంటల పైసలు వచ్చు,
ఇంతవరకు ఆనకాలం బాయ్ యాసంగి బాయ్ మళ్ళీ ఆనకాలం కూడా నాటిస్తాం. ఇంతవరకు రాలేవు పైసలు రాలేము. మరి ఒక రైతుగా చెప్పండి, మరి రేవంత్ రెడ్డి గారికి ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తాను? ఏం చెప్పాలంటే అవి ఎప్పుడు వస్తాడో తెలియదు కదా. ఇవైతే మాయిపోయినాయి, పైసలు మాయిపోయినాయి, మళ్ళా పైసలు వచ్చినాయి మాకు అకౌంట్లకు. ఇక ఈ రుణమాఫీ ఇది మన ఏది ఇదొకటి రైతు బంధు ఇంకేలే వేస్తా అన్నాడు, ఎప్పుడు వేస్తాడో తెలియదు అంతవరకు. అన్న నమస్తేనా? నమస్తే. ఎట్లా అనిపిస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది మరి? మాకైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి మాకు పనులు సరిగా ఇది లేవు, అమలు లేవు. రైతు బంధు చేస్తాను, రైతు బంధువులు మనకు వీళ్ళే ఇది ఉండే మన కేసీఆర్ మనకు మంచిగా పనులు చేసిండు, మంచిగా ఇదేండు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ మంచి చేస్తున్నాం అని చెప్పేసి వీళ్ళు విజయోత్సవ సభలు అనేవి జరుపుతా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏదో ఒక పని చేసింది నాకు చూపి, ఏదో ఒక గ్రామానికి ఏం పనులు చేసిండు, ఏమి ఇదేండు చెప్పు. మన రైతు బంధు వేస్తా అనుడే ఉన్నది కానీ వేసుడు లేదు. అంటే గ్రామ సభలు పెట్టి 4 పథకాలు అమలు చేస్తా ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది కదా. మరి ఏమి బిల్డింగ్లు అవి జాగ లేని వాళ్ళకు ఇండ్లు ఇస్తా, జాగ ఉన్న వాళ్ళకు ఇండ్లు కట్టిస్తా అనుడే కానీ అమలు చేస్తా అనుడే కానీ ఒకరికి ఇల్లు కట్టించింది లేదు, చేసింది లేదు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము, రేషన్ కార్డులు ఇస్తాము, ఆత్మీయ భరోసా ఇస్తాము, అంటే మళ్ళీ రైతు భరోసా ఇస్తామని చెప్పేసి 4 పథకాలు అనేది పెట్టిండు కదా. సో మీకు ఎట్లా మరి పడుతున్నాయి ఆ పథకాలు అనేవి అమలు అవుతా ఉన్నాయా? ఏది లేదు. ఒక గ్యాస్ 500 మీకు అన్నాడు, ఆడు తీసుకునేది 1000 రూపాయలు గ్యాస్ తీసుకుంటుడు, మాకు రోజు ఒక రూపాయి కూడా బ్యాంక్ లో పడతలేదు. అంటే 400 బ్యాంక్ లో పడుతున్నాయి అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటా ఉన్నారు కదా, మరి మీరు చూసుకోవట్లేదు. అడుగుదాం, పోయి బ్యాంకు డబుల్పూర్ పోయి అడుగుదాం, ఆ రూపాయి పడకం లేదు. తిరిగి చెప్పులేని బండికి ఆ టైర్లు అరిగినాయి, నా చెప్పులేని టైర్లు గ్యాస్ పడే పైసలు ఎడబడే ఆడపోయి ఆఫీస్ పోవాలంటే మళ్ళీ ఏడికి మేడ్చలు పోయి ఆడికి వచ్చి. అంటే రైతులకు 22,000 కోట్ల రుణమాఫీ చేశామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది కదా, మరి దీని గురించి మీరు రైతుగా మాకైతే వేయలేదు. ఇప్పుడు నేనైతే లోన్ నేను తీసుకోలే కానీ వేరే తీసుకుని వాళ్ళకు ఆడే పొట్ట నింపుకునేమో కానీ కొంతమంది చేసినా కానీ కొంతమంది చేయలేడు. అంటే కొందరికి చేసిండట, అందరిది నీకు జరిగిందా రుణమాఫీ? ఏది అంటే నేను తీసుకోలేను, నేను లోన్ తీసుకోలేను. ఇక కొందరు ఎట్లా అంటే కొందరికి మాపైన మాకు ఎట్లా మాపు కాలేవని కొందరు అనుకో, మేము అయితే లోన్ తీసుకోలేము. అంటే మరి కరెంట్ ఎట్లా ఉంటుంది రైతులకు? అంటే పొలాల్లో కరెంట్ 24 గంటలు వస్తుందా? కరెంట్ అంటే అప్పుడు మన కేసీఆర్ ఉన్నప్పుడే కరెంట్ బాగుంది, అప్పుడే మంచిగా ఉంది. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పటిదాకా కరెంట్ కోసం కూర్చొని వచ్చిన 15 నిమిషాలు ఇస్తారు, 15 నిమిషాలు బంద్ చేస్తారు, 15 నిమిషాలు ఇస్తారు, 15 నిమిషాలు బంద్ చేస్తారు. కరెంట్కి సరిగా లేదు. ఒక కుటుంబడి వాడ పెట్టుకుందామంటే నీళ్ళు లేవు సరిగా. అది అంటే మరి ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఒక మార్పు జరుగుతుందని చెప్పేసి ఓటేసిన అని చెప్తా ఉన్నావు కదా, మరి మార్పు జరిగిందా? మరి మార్పు జరిగిందంటే మార్పు జరిగింది అనుకున్నాం కానీ ఇట్లా ఏదో మంచి పనులు చేస్తాడు మంచిగా అనుకొని చేసినాం. ఈ అయితే కరెంట్ కూడా సరిగా లేదు, ఇస్తలేడు. సేమ్ ఇదే మార్పు అసలు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆయన చేశాడు మరి 24 గంటల కరెంట్ ఇచ్చాడు, 10 నిమిషాలు కరెంట్ బంద్ చేసినా ఇట్లా ఇచ్చాడు, ఇమీడియట్లీ ఇచ్చేసాడు. ఇమీడియట్లీ ఇచ్చేసాడు కేసీఆర్. కరెంట్ పోయినా 10 నిమిషాలు పోయినా అట్లా 24 hours ఇచ్చిండు. అంటే రైతు బంధు పైసలు కూడా ఇన్ టైం లో పడుతున్నాయి. రైతు బంధు కూడా వాళ్ళు అడుగు, రైతు బంధు కూడా మరి టైం 6 నెలలకు రైతు బంధు పట్టదు అడుగు. అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇంటింటికి నల్ల కార్యక్రమం అనేది చేపట్టింది, ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చింది. సో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నీళ్ళు అనేది ఇట్లనే ఇస్తున్నారా, లేదంటే ఏమైనా నీళ్లు ఆగిన పరిస్థితి? అవి కూడా నీళ్ళు కూడా సరిగా రాకటం లేదు, ఇది చేసుకోవడం లేదు. ఆ నీళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది, నీళ్ళు కూడా అప్పటిలేక నీళ్ళు వస్తలేవు, ఇదైతలేవు. ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు మీరు ఇట్లా వచ్చారు, ఇట్లా మేము చెప్పుకోవాల్సి వస్తుంది. ఎవరు చెప్పుకోవాలి? ఆఫీసులో పోటీ తిరిగి మేము. అంటే మీరు ఒక రైతుగా చెప్పండి, మరి రేవంత్ రెడ్డి గారికి ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తాం? మరి ఏం చెప్తాం రేవంత్ రెడ్డి గారికి? ఇంకా మళ్ళా రేవంత్ రెడ్డి మళ్ళీ వస్తాడా? ఇంకా మళ్ళా రావాలంటే జిందగీలో కూడా రేవంత్ రెడ్డి అనేది రాడు, ఇక జిందగీలో రాడు. ఇక ఇప్పుడు అందరికి తెలిసిపోయింది. ఏది ఎట్లా అంటే ఒకసారి ఇప్పుడు ఏదైనా చూద్దాం పనులు చేస్తాడని ఒక మైపడికి కేసీఆర్ ని గెలిపియద్దు, ఇది చేయొద్దు. ఒకసారి వేరే కూడా గెలిపించి చూద్దాం ఇది చేసి అట్లా మేము ఇది చేసినాం. ఆయన కానీ ఎక్కువ పనులు చేస్తారు కానీ ఇక చాలా ఆయన ఏముంటే మాకు కేసీఆర్. అంటే మా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతులు మంచిగా ఉన్నారు, ప్రజలు మంచిగా ఉన్నారు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది కదా, మరి దీని గురించి ఏం మాట్లాడుతుంది? నాకైతే మంచిగా జరుగుతుంది. నాకైతే మా ఊరు పెద్ద మనుషులు కూడా ఉన్నారు కదా, ఖుషి కదా, మా ఊరు పెద్ద మనుషులు కూడా నాకైతే మంచిగా జరుగుతలేదు.